రైట్, మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం 22A ఇష్యూ మీద. అన్న నమస్తే. ఏం చెప్పదలుచుకుందన్న బీఆర్ఎస్ పార్టీ కాలనీ వాసులకు ఏం భరోసా ఇవ్వదలుచుకుంది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంకేతాలు పంపదలుచుకుంది ఇష్యూ మీద? 100% కాలనీ వాళ్ళకి ఏమీ అధైర్యం అవసరం లేదు. 100% మా నాయకుడు మా హరీష్ రావు గారు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు మాట ఇచ్చారు. 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, దాన్ని స్తంభింపజేస్తాం 100%. 22A మీద సాక్షాత్ మంత్రి గారు సారీ చెప్పారు. సారీ చెప్పాడంటేనే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టు. నువ్వు సారీ ఎందుకు చెప్పావు? తప్పు జరగకపోతే సారీ చెప్పాలి అవకాశం లేదు కదా. 100% తప్పు జరిగింది కాబట్టి మీరు సారీ చెప్పారు. సారీ చెప్పారు కాబట్టి ఎట్లయితే ఎంతమంది ఉందో దాన్ని సేమ్ యాసిస్గా పెట్టమనేదే మా డిమాండ్. ప్రజలకు ఇబ్బంది జరగకూడదు. ప్రజలకు ఇబ్బంది అయితే వాచ్ డాగ్ లెక్క బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు కార్యకర్తలము అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమిచ్చారు? ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం ఏమైనా తప్పు చేస్తే ప్రతిపక్ష పార్టీ వాచ్ డాగ్ లెక్క కాపాడాల్సిందే మాకు రాజ్యాంగంలో ఉన్నది. మా హక్కు ప్రకారమే మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. 100% మీరు తప్పు చేసిందని డిక్లేర్ అయింది. మీ తప్పును సాక్షాత్ మంత్రి గారు సారీ చెప్పారు మీడియా పూర్వకంగా. అది అందరికీ తెలుసు, మన ప్రతి సోషల్ మీడియాలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడేం చెప్తున్నాం, దాన్ని మీ చేంజ్ చేయమంటున్నాం. చేంజ్ చేసి ఎట్లున్నదో అట్లా చేసేసి అందరూ 75-80 ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ జీవితం మొత్తం పోరాటం చేసి జీవితం మొత్తం కష్టపడి జాబులు చేసి వ్యాపారాలు చేసి రకరకాలుగా కొంతమంది పిల్లలు బయట ఉండి అన్నీ తీసుకొచ్చి సపోజ్ ఈ సర్వే నెంబర్ 145లో మనం ఉన్నాం. ఇప్పుడు హైదర్ నగర్ సర్వే నెంబర్ 145లో మనం నివసిస్తున్నాం. దిస్ ఈస్ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, 14 ఎకరాల చిల్లర. దీని నెంబర్ టోటల్గా 100 ఎకరాలు 90 ఎకరాలు దాదాపుగా ఉంది. దీంట్లో టోటల్గా పర్మిషన్ ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ చేస్తుంది, అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడ్ అయినాయి. వాళ్ళు కొనుక్కున్నారు, బ్యాంకర్ లోన్లు ఇచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఆల్ ఆఫ్ సడన్ నైట్ వచ్చి 22A పెడతా అంటే ఎట్లా ఉంటుంది? దాని మీద పూర్తి ఎగ్జామినేషన్ చేసి ప్రజలను ఇబ్బంది కాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా చాలామంది లోన్లు తీసుకొని ఇప్పుడు బయటికి పోతారు, అబ్రాడ్ పోయి చదువుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది సాక్షాత్ మొత్తం టోటల్గా ఇంకా 1 కోటి ఎకరాలు దాదాపు 22Aలో పడ్డది అని తెలుస్తున్నది ప్రజలకు. ఇప్పుడు కొంతమందికే ఆఫీస్కి పోతే మీది 22Aలో ఉందని ఈరోజు తెలుస్తున్నది కొంతమందికి, ఇంకా చాలామందికి అవేర్నెస్ లేదు. ఇది చాలా పెద్ద తేనెతుట్టే లేక కదులుతుంది. ఈ ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా జరుగుతుంది ఇది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల పక్షాన నుండి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తంగా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఓన్లీ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ మాత్రమే 22Aలో లిస్ట్ అయి ఉందా? మిగతా ఏమైనా కాలనీలు కూడా 22Aలో లిస్ట్ అయి ఉందా? చాలా కాలనీ ఉంది. ఎన్ఆర్ఎస్ఏ కాలనీ ఉంది, ఈ పక్క భగత్ సింగ్ నగర్ ఉంది, ఈ పక్క సత్యనారాయణ కాలనీ ఉంది, ఈ పక్కకు సర్దార్ పటేల్ నగర్ కాలనీ ఉంది, ఇక్కడ షాంపిల్ పక్కన సాయి నగర్ ఉంది. చాలా కాలనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది అన్ని కాలనీలు చెప్తే బుక్ లిస్ట్ పెట్టుకొని చదవాలా. దాదాపు హైదరాబాద్ సంబంధించింది. హైదరాబాద్ ఒక నిజాం రాజు కింద మనం ఉన్నాము. హైదరాబాద్ నిజాం రాజు కింద ఉన్నప్పుడు ఒక్కో సర్వే నెంబర్లో 200 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది. దానిలోకి కొంతమంది 10 ఎకరాలు 20 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. అందులో 100 ఎకరాలలో ఒక ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా నువ్వు 99 ఎకరాలను ఇప్పుడు పెట్టాడు 22Aలో పెట్టి నువ్వు నీది 22Aలో ఉంది, నువ్వు అప్లికేషన్ తీసుకోపో, కలెక్టర్ పో, ఆర్డీఓ పో, లేకుంటే డిప్యూటీ కలెక్టర్ పో, ఎంఆర్ఓ పో, సీసీఎల్ పో, లేకుంటే మంత్రి గారు ఎండార్స్మెంట్ తీసుకురాలంటే సామాన్య ప్రజలు ఎక్కడిని తీసుకొస్తారు? సామాన్య ప్రజలు ఎందుకు చేస్తారు? కాబట్టి ఇది పూర్తిగా ఎగ్జామినేషన్ చేసి ప్రభుత్వం ఇప్పటికైనా సారీ చెప్పారు, మంత్రి గారు ఒప్పుకున్నారు. మార్చమని చెప్తున్నాం. గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పేదవాడి దగ్గర దాదాపు 6 లక్షలు వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇల్లు, అది కూడా సింగిల్ బెడ్రూమ్ అని చెప్పేసి చెప్తుంది. ఒక పేదవాడు ఇందిరమ్మ ఇల్లు సంపాదించాలి అంటే 6 లక్షలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్? అదే కదా, గతంలో మా ప్రభుత్వము బడుగులకు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. మారుమూల ప్రాంతాలు అన్ని పల్లెలు తండలు గ్రామాలు అన్ని తిరిగిన నాయకుడు, మా ఉద్యమ పోరాట యోధుడు, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు, సాచుడో తెలంగాణ వచ్చుడో నినాదం పెట్టుకొని జెండా పట్టుకొని తిరిగిన నాయకుడు. కాబట్టి ఈ బడుగులకు, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకి ఏది కావాలి, మనం ఫ్రీగా ఏది ఇవ్వాలా, ఎట్లు ఇవ్వాలని చెప్పి మేము ఇచ్చినాం. అది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం మాది, ప్రజల కోసం సేవ చేసిన ప్రభుత్వం మాది. రియల్ ఎస్టేట్ నుంచి రాలే కేసీఆర్ గారు. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కాదు, ముఠా మేస్త్రి కాదు, లేకపోతే ఇంకో గుంపు మేస్త్రి కాదు. ప్రజల కోసం ఉద్యమం చేసి తెలంగాణ కోసం ప్రాణం సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇదే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ నడి ఒడ్డున ధర్నా చేసి మెడలు వంచి రాజ్యాంగబద్ధంగా కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రం తెచ్చిన నాయకుడు మా నాయకుడు. కాబట్టి ఇక్కడ బడుగులకు ఏం కావాలా, బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలా, పేదింటి అమ్మాయి పెళ్ళికి మనం ఏం సాయం చేయాలా, పిల్లగాడు పుడితే కేసీఆర్ కిట్టు ఎట్లియాలా, అమ్మాయి పుడితే కిట్టు ఎట్లియాలా,
పెద్ద మనుషులకు కంటి వెలుగు కోసం కంటి వెలుగు అద్దాలు ఏ విధంగా చేయాలా, ప్రజలను గుండెలో పెట్టుకొని చూసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఆ పాలన అది. ఈ పాలన ఏమో పూర్తి రియల్ ఎస్టేట్ పాలనని వారే చెప్పారు. వారు పూర్తిగా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ బాజాబ్తా బేజాబ్తా మేము రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినాం, మేము రియల్ ఎస్టేటే చేస్తామని ఒప్పుకున్నారు. అదే చేస్తున్నారు. అప్పుడేమో ఫ్రీగా ఇచ్చాము, ఇప్పుడేమో పైసలకి ఇస్తున్నారు. అదే కారణం.